అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. సమ్మర్ ముగిసింది, జులై మాసం సగం గడిచిపోయింది. అయినా వర్షాల కోసం రైతులు ఎదురు చూపులు తప్పట్లేదు. ఈ పాటికి కుండపోత వర్షాలు కురవాల్సిన సమయం, కానీ ఇంతవరకు ఒక్క గట్టి వర్షం కురిసిన దాఖలాలు లేవు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు మళ్లీ కరువు వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఎల్నినో ప్రభావంతో ఇంకా వేడి తగ్గలేదు. విస్తారంగా వర్షాలు కురవాల్సిన సమయంలో ఎండలు మండిపోతున్నాయి. వరద నీటితో కలకల్లాడాల్సిన చెరువులు, నదులు అడుగంటిపోతున్నాయి. జలాశయాల్లో నీరు ఆవిరైపోతుంది. రోజు రోజుకు జలాశయాల్లో నీటి మట్టం తగ్గుతూ వస్తోంది. మరోవైపు రైతులు వర్షాల కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. పంటలు పండించేందుకు సాగునీరు అందక అల్లాడిపోతున్నారు. వర్షాలొస్తేనే వ్యవసాయం చేసుకోవాల్సిన పరిస్థితి. కానీ ఎల్నినో ప్రభావంతో వర్షాలు వస్తాయా రావా అన్న సందిగ్ధంలో పడిపోయారు రైతులు. ఎల్నినో ప్రభావంతో కర్నూలు జిల్లాలో ఏర్పడ్డ పరిస్థితిపై 10 టీవీ స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. జూన్, జూలై అంటేనే అన్నదాతల్లో ఎంతో ఆనందం ఉంటుంది. వర్షం రావడంతో మొత్తం రైతులు పన్నుల్లో మునిగి తేలుతూ ఉంటారు. అయితే ఈసారి వరుణదేవుడు ముఖం చాటేయడంతో రైతుల పరిస్థితి ఎలా ఉంది? డ్యాంలు, చెరువులు, ఎస్ఎస్ ట్యాంకులు నీటితో కలకలలాడుతున్నాయా లేదా? శ్రీశైలం డ్యాంకి వరద వస్తుందా లేదా? పూర్తి సమాచారం తెలుసుకుందాం 10 టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో. కర్నూలు జిల్లాలో వరుణదేవుడు లేక రైతన్నలు విలవిలలాడుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సాగునీరు లేక అనేక ప్రాంతాల్లో రైతులు, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఏదైతే కర్నూలు ఉమ్మడి జిల్లాలో మాత్రం ఇక్కడ పశ్చిమ ప్రాంతం మాత్రం పూర్తిగా ఎడారిగా మారే ప్రమాదం ఉందనేది సాంకేతాలు వెల్లువెత్తుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే డ్రాట్ ఏరియా అయినటువంటి పత్తికొండ, ఆలూరు, మంత్రాలయము, ఎమ్మిగనూరు తదితర ప్రాంతాల్లో వర్షాలు లేక వేసిన పంట మొత్తం ఎండిపోతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. అనేక గ్రామాల్లో తాగునీరు లేక కిటకిటలాడుతున్న సందర్భం కనిపిస్తుంది. అదేవిధంగా దాదాపు 5-6 కిలోమీటర్లు వెళ్లి వాటర్ తీసుకొచ్చుకుంటున్న పరిస్థితి కర్నూలు జిల్లాలో కనిపిస్తూ ఉంది. ఇప్పటికీ శ్రీశైలం ప్రాజెక్టులో కేవలం 42 టీఎంసీలు మాత్రమే ఉండడంతో మాత్రం ఇప్పుడు రైతన్నల పరిస్థితి ఏంటి అనేది ప్రశ్నార్థకంగా మారిన సందర్భం. మనం ప్రస్తుతం ఏదైతే తుంగభద్ర నుండి శ్రీశైలంకు వెళ్లేటువంటి ప్రాజెక్టు ప్రాంతంలో ఉన్నాము. ఇది ఎప్పుడూ కూడా ఈ నెలలో మాత్రం భారీ ఎత్తున నీరు ప్రవహించేది. మనం చూడొచ్చు, మొత్తం ఎండిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం విజువల్లో చూస్తున్నాం కదా. ఏదైతే ఈ గేట్లు ఉన్నాయో ఇవి తుంగభద్ర డ్యామ్ నుండి వచ్చే సందర్భంలో మొత్తం తుంగభద్రకు సంబంధించినటువంటి ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో ఇప్పుడు పూర్తిగా ఎండిపోయిన ఆ సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రతిసారి కూడా ఏదైతే జూలై నెల అంటేనే మొత్తం వరుణదేవుడు కరుణించి పెద్ద ఎత్తున వర్షాలు వస్తాయి. వర్షాలు రావడంతో మొత్తం వాగులు, వంకలు పొంగి పొర్లే సందర్భం. ఏదైతే ఈ రాష్ట్రం పైన ఎల్ నీనో తీవ్ర ప్రభావం పడంతో వరుణదేవుడు ముఖం చాటేశాడనేది స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీశైలంకి జూలై, అదేవిధంగా ఆగస్టు ఈ నెలలో మాత్రం పెద్ద ఎత్తున వరద వచ్చేది. దాదాపు గత సంవత్సరం చూస్తే ఈ నెల ఏదైతే జూలై ఉందో జూలై నుండి ఆగస్టు వరకు అనేక సందర్భాల్లో దాదాపు 8-9 సార్లు గేట్లు ఎత్తి దిగువ తరలించిన పరిస్థితి. మరి ఈసారి చూస్తే మొత్తం కేవలం 42 టీఎంసీలే ఉండడంతో మాత్రం శ్రీశైలం డ్యామ్ కు సంబంధించి సాగునీరు అందించేటువంటి ఈ బహుళాధక సాధక ప్రాజెక్టు మాత్రం ఇప్పుడు నీరు లేక ఎండిపోయిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. తుంగభద్ర డ్యామ్ నుండి వరద వస్తే తప్ప గేట్లు ఎక్కి దిగువ తరలిస్తారు. అయితే ఈసారి వరద రాకపోవడంతో మొత్తం గేట్లు ఎత్తకుండా ఇప్పటికే ఉన్న పరిస్థితి. రైతుల్లో మాత్రం తీవ్ర ఆవేదన వ్యక్తమవుతుంది. సాగునీరు లేక అనేక గ్రామాలు విలువిల్లాడుతున్న పరిస్థితి కర్నూలు జిల్లాలో కనిపిస్తుంది. మరి రైతులు పంటలు ఎలా వేశారు, అదేవిధంగా తాగునీటికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు పడతారో పూర్తి సమాచారం మరింత ముందుకెళ్లి తెలుసుకుందాం. కర్నూలు జిల్లాలో వర్షం లేక చెరువులు, కుంటలు, ఎస్ఎస్ ట్యాంకులు ఎండిపోతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మనం ప్రస్తుతం ఒక చెరువు దగ్గర ఉన్నాం. ఈ చెరువు మనం చూడొచ్చు.
ఏదైతే ఈ చెరువు ఉంటుందో ఎప్పుడు కూడా వర్షాకాలం అంటేనే చెరువు పూర్తిగా నిండిపోయి ఉంటుంది. ఆ చెరువు ఇప్పుడు నీరు లేక విలవల్లాడుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దాదాపు 60-70 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ చెరువు ఇప్పుడు జూలై అంటేనే వర్షపాతం ఎక్కువ ఉంటుంది. వర్షాలు వస్తే ఈ చెరువు నిండుతుంది. అయితే చెరువులు మాత్రం ఇప్పుడు నీరు లేక మొత్తం ఎండిపోయిన పరిస్థితి స్పష్టంగా అనిపిస్తుంది. మనం విజువల్లో చూడొచ్చు. కేవలం కొంతవరకే వాటర్ ఉన్న పరిస్థితి, మొత్తం చెరువంతా పూర్తిగా ఎండిపోయిన ఆ సందర్భం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. జూన్, జూలై, ఆగస్టు ఈ 3 నెలల పాటు వర్షాలు ఉంటే చెరువులు, కుంటలు, అదేవిధంగా చిన్న చిన్న వాగులు పెద్ద ఎత్తున పొంగి పొర్లే నెల ఇది. అయినప్పటికీ ఇప్పటి వరకు వర్షాలు లేకపోవడంతో మొత్తం చెరువులు, అదేవిధంగా కుంటలు, వంకలు, వాగులు మొత్తం ఎండిపోయిన సందర్భం కనిపిస్తూ ఉంది. చెరువులు ఉంటే వాటర్ సోర్సెస్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. చెరువు కింద ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో వ్యవసాయ పనులు చేసుకొని జీవనం సాగించేటువంటి రైతులకు మాత్రం ఇప్పుడు వెలవెలబోయిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మొత్తం కర్నూలు ఉమ్మడి జిల్లాలో చూసుకున్నప్పటికీ అనేక చెరువులు మొత్తం ఎండిపోయిన పరిస్థితి, కుంటలు ఎండిపోయిన పరిస్థితి. అదేవిధంగా ఎస్ఎస్ తాగునీటి కోసం ఏర్పాటు చేసేటువంటి ట్యాంకులు కూడా వాటర్ లేకుండా ఉన్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కర్నూలు ఉమ్మడి జిల్లాలో మంత్రాలయము, అదేవిధంగా ఆలూరు, ఎమ్మిగనూరు, పత్తికొండ తదితర ప్రాంతాలు మొత్తం ఇక్కడ వాటర్ సోర్సెస్ లేని ప్రాంతాలు. ఈ ప్రాంతాల్లో మాత్రం తాగునీటికి సంబంధించి ఎస్ఎస్ ట్యాంకుల మీద ఆధారపడాల్సిన పరిస్థితి. ఎమ్మిగనూరు ప్రాంతంలో నాగలాపురంలో 7 గ్రామాలకి తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులకు గురైతూ దాదాపు 6-7 కిలోమీటర్ల దూరం వెళ్లి తెచ్చుకుంటున్న సందర్భం కల్పిస్తుంది. అదేవిధంగా కౌతాలం మండలంలో కౌతాలం దగ్గర రాజానగర్ దగ్గర ఉన్నటువంటి ఎస్ఎస్ ట్యాంక్కి గానీ నీరు లేకపోవడంతో ఆ ప్రాంతాల్లో ఎరిగేరి, బదినాలు, కుంటనాలు, అదేవిధంగా రాజానగర్, కౌతాలము తదితర ప్రాంతాలకు గానీ తాగునీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎమ్మిగనూరు, అదేవిధంగా కౌతాలము, ఆలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు, ఆలూరు నియోజకవర్గంలో మొత్తము దాదాపు 4 మండలాలకు సంబంధించి తాగునీటికి చాలా ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కర్నూలు పశ్చిమ ప్రాంతం అంటేనే తాగునీటికి, సాగునీటికి కటకటలాడుతున్న పరిస్థితి ప్రతి సంవత్సరం కనిపిస్తూ ఉంటుంది. అయితే గత సంవత్సరం కురిసినటువంటి వర్షాలకి అనేక చెరువులు, అదేవిధంగా వంకలు, వాగులు పొంగడము, అదేవిధంగా ఎస్ఎస్ ట్యాంకులు పూర్తిగా నిండిపోవడంతో తాగునీటి సమస్య లేకుండా ఉండింది. ఈసారి మాత్రం వరుణదేవుడు కనీసము చూపు చూడకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని సామాన్య ప్రజలు, అదేవిధంగా రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్తి గాని, తర్వాత మిరప తదితర పంటలు వేసుకున్నారు. ఆ దండ్లకు కానీ నీరు అందకపోవడంతో కొన్ని చోట్ల కుటుంబ సభ్యులు ఏదో ఎకరా, అర్ధం ఎకరా వేసుకున్నటువంటి వారికి నీరు బయట నుండి చెంబులతో పోసే పరిస్థితి ఏర్పడింది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. మరి వ్యవసాయ పొలాలు ఎలా ఉన్నాయో పూర్తి సమాచారం మరింత ముందుకు వెళ్లి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేము 3 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నాం గుత్తకి. మేము వర్షాలు రాకపోవడం కారణంతో చిన్న చిన్న చెట్లకి నీళ్లు కడవలతో తెచ్చుకొని పోసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మాకు వర్షాలు లేక రైతులు వేసిన పంటలన్నీ ఎండిపోతూ ఉన్నందుకు ఈరోజు మా గ్రామం నుంచి వర్షం కోసము ఈ కార్యక్రమము చేస్తున్నాము. ఇప్పటికైనా వానదేవుడు కరుణించి మా మీద దయ చూపి వర్షాలు పడతాయని నమ్మకంతో మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఏరువాక పౌర్ణమి పోతేనే రైతుల్లో సంబరాలు ఉంటాయి. అయితే ఈసారి ఆ సంబరాలు మాత్రం రైతుల్లో కనిపించడం లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. వరుణదేవుడు ముఖం చాటేయడంతో జూలై నెలలోనే ఏదైతే పంటలు వేయాల్సినటువంటి రైతులు దుక్కి దున్ని అన్నీ సిద్ధం చేసుకున్నప్పటికీ మొత్తం ఏదైతే వ్యవసాయ పొలాల్లో దుక్కి దున్నటువంటి పొలాలు మనం ప్రస్తుతం ఉన్నామో మనం చూడొచ్చు విజువల్స్ లో. మొత్తం దుక్కి దున్ని ఊగిన పంట లేకుండా పెట్టేసిన పరిస్థితి కనిపిస్తుంది. కర్నూలు జిల్లాలో మాత్రం వేల హెక్టార్లలో మాత్రం ఇలా దుక్కి దున్ని రెడీ చేసుకున్నప్పటికీ వర్షాలు లేక ఏ పంట వేయలేక అనేక మంది రైతులు ఉన్న సందర్భం కనిపిస్తుంది. అనేక చోట్ల
పత్తి, అదేవిధంగా వేరుశెనగ, శనగ, అలాగే అనేక పంటలు వేసినప్పటికీ, మిరప తదితర పంటలు వేసినప్పటికీ వరుణదేవుడు కరుణించకపోవడంతో కొన్ని ప్రాంతాల్లో ఎకరా, అర్ధం ఎకరా, 2 ఎకరాలు ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఎక్కడో దూర ప్రాంతాల నుండి నీరు తెచ్చుకొని చెట్లకు ఏదైతే మొలకెత్తినటువంటి వాటికి నీళ్లు పోస్తున్నారు తప్ప వేల హెక్టార్లో ఇప్పటికే బీడుగా మారిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైతే కొన్ని బోరుబావుల్లో మాత్రమే కొంత రైతుల్లో వెసులుబాటు ఉంది తప్ప వరుణదేవుని కోసం ఎదురు చూసేటువంటి రైతాంగానికి మాత్రం ఈసారి కన్నీరే కనిపిస్తుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. మనం విజువల్లో చూడొచ్చు, మొత్తం దుక్కి దున్ని రెడీ చేసుకున్నప్పటికీ వర్షాలు లేకపోవడంతో పంటని ఇంకా ఏదీ లేకుండా వదిలేసిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఇట్లా మొత్తం ఉమ్మడి జిల్లాలో మాత్రం వేల హెక్టార్లో దుక్కి దున్ని రెడీ చేసుకున్నప్పటికీ వర్షాలు లేకపోవడంతో పంటలు వేయలేని పరిస్థితి. ఇప్పుడు ఈ పంట వేస్తేనే వాళ్ళ కుటుంబం గడుస్తుంది. ప్రతి సంవత్సరం కూడా పంటల మీద ఆధారపడేటువంటి రైతాంగానికి వరుణదేవుడు కరుణించకపోవడంతో మాత్రం కుటుంబం అంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కర్నూలు జిల్లాలో కనిపిస్తుంది. ప్రధానంగా జూన్, జూలై, ఆగస్టు ఈ నెలలో వర్షాలు పెద్ద ఎత్తున కురుస్తాయి. ఎగువ నుండి వరదలు రావడం, అదేవిధంగా కొంత ఏదైతే చెరువులు, అదేవిధంగా కుంటలు, కొన్ని చోట్ల వరిమల్లు వేసుకునే అవకాశాలు ఉంటాయి. ఆ సందర్భంలో ఈసారి కూడా అవన్నీ పొంగి పొరలకపోవడంతో వరిమల్లు కానీ వేయలేని పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. కర్నూలు జిల్లాలో మాత్రం వరుణదేవుడు ముఖం చాటేయడంతో మాత్రం రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తమవుతుంది. తుంగభద్ర డ్యామ్ కూడా మరో 15 రోజుల పాటు డ్యామ్ గేట్లు ఎత్తే అవకాశం లేదనేది ఇప్పటికే అధికార యంత్రాంగం ప్రకటించడం జరిగింది. మరో 15 రోజుల పాటు తాగునీటికి గాని తీవ్ర ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఉందనేది స్పష్టంగా అర్థమవుతుంది. వరుణ దేవుడు కోసం అనేక గ్రామాల్లో కప్పల పెళ్లి చేస్తున్నారు. అదేవిధంగా వర్షాల కోసం బ్రహ్మంగారి చరిత్ర చదువుతున్నారు. అదేవిధంగా వరుణదేవుని కోసం ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్న ఆ సందర్భం అనేక గ్రామాల్లో కనిపిస్తూ ఉంది. అదేవిధంగా కొన్ని చోట్ల ఏదైతే 101 బిందె దేవునికి నీళ్లు పోస్తే వరుణదేవుడు కరుణిస్తాడు అనేది కొన్ని చోట్ల చేస్తున్న సందర్భం. ఇది వరుణదేవునికి సంబంధించి రైతాంగం ఎదురు చూస్తున్న సందర్భం కర్నూలు జిల్లాలో కనిపిస్తుంది. ఇది వరుణ దేవునికి సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరామెన్ రమేష్ తో టీజీ ప్రసాద్, 10 టీవీ, కర్నూలు జిల్లా.